జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం, ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు 26 జూలై 8:56 సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉందంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లో ఉన్నారు. అలానే ఆగస్ట్ 28 3:45 PM కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఈరోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మోహసిన్ కాలాపత్తర్లో ఉంటారు. అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్లో ఉంటారు. తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ ఉన్నటువంటి అత్తాపూర్లో ఉంటారు, కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంటరాక్షన్ ఉండడము, ఒకరు కాటిల్ ట్రాన్స్పోర్ట్ చేసిన బిజినెస్ ఉండడము, వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక 6 times డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది. అప్పుడు 1 crore rupees నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది. కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్లో 2 కేసులు, గట్ కేసులో 1 కేసు, గజ్వేల్ 1 కేసు, కల్వకుర్తిలో 1 కేసు, ఇప్పుడు కల్వకుర్తిలో 18/10/25 ఉంది, ములుగులో 19/10/25 ఉంది. ఈ మంత్లో జరిగిన కేసులు 2 ఇవి. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు. దీనివల్ల అతనికి నష్టం అవుతుంది. బిజినెస్లో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను, దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది. కానీ వాళ్ళ మధ్యలో ఒక ఇంటరాక్షన్లో ఉంది. దే ఆర్ ఇన్ ఇంటరాక్షన్, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. దాని తర్వాత వాళ్ళకు సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అనే మనకు అక్యూజ్ ఉన్నాడు ఇప్పుడు, అతను కూడా చెప్తున్నాడు. ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు వాళ్ళు. వాట్సాప్ కాల్ చేయడం జరిగింది, వీడియో కాల్ చేయడం జరిగింది. అయితే కలిసి మాట్లాడడం చేస్తాము, శంషాబాద్ రమ్మనంటే శంషాబాద్ కాదు, ఇతను టైం ఇచ్చాడు. ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. ఆయన టైం ప్రకారం వాళ్ళు 4:15 అట్లా బయలుదేరి చేరుకోవడము. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. గంట సేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, అతనికి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. సో ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్, ఇవి పట్టుకోవడం టైంలో. అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయి. లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని ఎంచుకొని వాళ్ళకు హాకింగ్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం. లైక్ 25th August నాడు 10:11 టైంలో మీకు దుద్దాడ దగ్గర ఇది క్రాస్ అయిందని, అలానే కోమటిపల్లి దగ్గర 18:14 hours అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే రోజు. అలానే 24th నాడు కూడా పొట్టిపాడు, ఇది మస్ట్ బి సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయిందని. కానీ ఈ రోజుల్లో కేసెస్ లేవు. ఈ వాజ్ ఇన్ఫార్మింగ్ దట్ ఇన్ని వెహికల్ ఇలా వెళ్తుంది, ఈ టోల్ ప్లాజా దగ్గర మూవ్ అవుతుంది అని చెప్పారు, కానీ ఈ రోజుల్లో కేసులు. కానీ అదే డేసెస్ లో వేరే ఏరియాలో ఉన్నప్పుడు మీకు 6 కేసులు మీకు చెప్పిన కేసులు ఉన్నాయి. అంటే దేర్ ఇస్ సమ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ 2 అక్యూజ్ పీపుల్ అండ్ యెస్టర్డే హూ మెట్. దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత